సంవత్సరాల నుంచి 2019 నుంచి 2024 వరకు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో సోషల్ మీడియా అనేది ఎంత విచ్చలవిడిగా ఏ విధంగా ప్రవర్తించిందో ప్రజలందరూ చూశారు. ఎందుకంటే గతంలో వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ను మొత్తం సోషల్ మీడియాను నడిపింది సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి అనే వ్యక్తి నడిపాడు అని చెప్పేసి ఇప్పుడు అరెస్ట్ అయిన వర్రా రవీందర్ రెడ్డి గారు కానీ, అలాగే గోరుగడ్డ అనిల్ కుమార్ కానీ, అలాగే శ్రీరెడ్డి గారు కూడా, ఇలాంటి వారు ఎంతోమంది సభ్య సమాజం తలదించుకునేలాగా ప్రవర్తించి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని అయితేనేమి, అలాగే ఆయన కుమారుడు లోకేష్ గారిని అయితేనేమి, అలాగే మా అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అయితేనేమి, ఆయన కుటుంబ సభ్యులను అయితేనేమి చాలా ఘోరాతి ఘోరంగా నీచాతిగా మాట్లాడిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అలాగే జ్యుడిషియల్ సిస్టమ్ని కూడా అవమానించిన దాఖలాలు, జడ్జి గారిని కూడా తిట్టిన సందర్భం కూడా చాలా సందర్భాల్లో ఎక్కడో ఫారిన్లో కూర్చొని ప్రభాకర్ రెడ్డి అనే అతను తిడితే ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. అలాగే ఎవరైతే అధికార ప్రతినిధులు ఉంటారో పార్టీలో తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ అధికార ప్రతినిధులు కూడా సభ్య సమాజం తలదించుకునేలాగా అర్ధరాత్రి పూట వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించడం, అలాగే కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్లు కూడా తీసుకోకుండా వాళ్ళు ఘోరాతి ఘోరంగా ప్రవర్తించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు చూసుకున్నట్లయితే వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఈరోజు అతను మా పార్టీనే కాదని అమర్నాథ్ మాజీ మంత్రి చెప్తాడు. అలాగే వర్రా రవీందర్ రెడ్డి భార్య కూడా ఈరోజు బయటకు వచ్చి మా భర్త పేరు మీద వేరే ఫేక్ అకౌంట్లు పెట్టి వేరే విధంగా మాట్లాడినారు అని చెప్పి చెప్తాను. ఫేక్ అకౌంట్ సృష్టించిందే మీరు. ఎందుకంటే ఫేక్ అకౌంట్లు పెట్టి వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా ఈ సోషల్ మీడియాలో నీచంగా తిట్టించిన సందర్భాలు మీ ప్రభుత్వంలో అప్పుడు ఎందుకు చర్య తీసుకోలేదు? అలాగే సోయాన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిలమ్మ గారిని అయితేనేమి, ఆయన తల్లిగారు అయినటువంటి విజయమ్మ గారిని అయితేనేమి, మరో సోదరి సునీతమ్మ గారిని అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారికి షర్మిల పుట్టలేదు అని చెప్పి నీచంగా ఘోరాతి ఘోరంగా వాళ్ళ తల్లిని చెల్లిని అవమానిస్తుంది. గత ప్రభుత్వంలో ఏమాత్రం చర్యలు తీసుకోకుండా వాళ్ళను గాలికి వదిలేశారు. ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ ఉంటే మళ్ళీ వచ్చి మా సోషల్ మీడియా వాళ్ళను అమాయకులు, చాలా చాలా మంచి వ్యక్తులు, అలాంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఇళ్లలో దాడి చేస్తున్నారు, వాళ్ళను అరెస్ట్ చేయకూడదని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది. మన ఆనరబుల్ హైకోర్టు వాళ్ళు కూడా మేము పోలీసులను నిరోధించలేము అని చెప్పి కూడా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు పెట్టినది అంత ఘోరాతి ఘోరంగా, అంత నీచంగా ఉన్నాయి. ఇంకా ప్రభుత్వం గురించి వస్తే ప్రభుత్వము గురించి తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారు. తప్పుడు ప్రచారాలు, ఎడిటింగ్ పోస్టులు, అలాగే వాళ్ళ ఛానళ్ళల్లో తప్పుడుగా మాట్లాడుతూ తప్పుడు పోస్టులు పెడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే సోషల్ మీడియా పరంగా వ్యక్తిగతంగా విమర్శించే ప్రతి ఒక్కరి మీద ఏ పార్టీ ఆ పార్టీ అనే చర్య అనుకోకుండా ప్రతి ఒక్కరిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. మీరు ఏదైనా ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే సభకు రండి, శాసనసభ జరుగుతుంది, అక్కడికి వచ్చి మీరు నిలదీయండి ప్రభుత్వాన్ని. అలాగే శాసనసభ సాక్షిగా కాకపోయినా మీడియా పరంగా అయినా, మీరు సోషల్ మీడియా పరంగా అయినా మీరు ప్రభుత్వ లోటుపాట్లు ఉంటే ఎత్తి చూపండి, సరిదిద్దుకోవడానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే వారి కుటుంబ సభ్యులను కానీ వ్యక్తిగతంగా వారిని కానీ నీచంగా మాట్లాడొద్దని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి సోషల్ మీడియా దాని మీద భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, కానీ వ్యక్తిగతంగా విమర్శించండి. వాళ్ళ ఇంట్లో వ్యక్తులను ఘోరంగా విమర్శించద్దండి అని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున, కదిరి తరఫున తెలియజేసుకుంటున్నాం. ఏ పార్టీ వ్యక్తులైనా కంట్రోల్లో ఉండాలా, ఏదైనా సహేతుకంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. ప్రభుత్వాలు ఏదైనా తప్పులు చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీ తన యొక్క వాయిస్ వినిపించడం అనేది ఆనవాయితీ. ప్రతిపక్షమే లేకుండా ఉండాలి అనే ఆలోచనతో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు
ప్రతిపక్ష నాయకులను వాళ్ళ కుటుంబ సభ్యులను చాలా అసభ్యంగా వినలేని విధంగా అటువంటి భాషలను వాడుతూ సోషల్ మీడియాలో గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు రెచ్చిపోవడం జరిగింది. ఆ విధంగా రెచ్చిపోయి మాట్లాడటం అనేది సభ్యత కాదు, సంస్కారం కాదు. ఎంతోమంది ఆ సోషల్ మీడియా పోస్టింగ్స్ చూసి ఆత్మహత్య చేసుకోవాలా అనే ఆలోచనలో చాలామంది ఉండిపోయినారు. అటువంటి వాతావరణం భవిష్యత్తులో క్రియేట్ కాకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి అటువంటి తప్పు ఎవరు చేసినప్పటికీ కూడా, ఏ పార్టీ వాళ్ళు చేసినప్పటికీ కూడా కఠినమైన శిక్షలు విధిస్తూ ఒక సభ్య సమాజంలో ఒక మంచి వాతావరణంలో ప్రజాస్వామ్యయుతంగా ఏదైనా ప్రతిపక్షం విమర్శ చేయాలనుకుంటే చేయొచ్చు. అది సహేతుకంగా ఉండాలి, సబ్జెక్టు మీద ఉండాలి. వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్యలు రాజకీయాల్లో ఉండరు కదా, వాళ్ళతో ఏంటి పని? వాళ్ళను అసభ్యకరంగా పోస్టింగ్స్ పెడుతూ అవమానకరంగా పోస్టింగ్స్ పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. ఇటువంటి ఛాందసవాదులను ఎక్కడ ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా కఠినమైన యొక్క శిక్షలు విధిస్తూ యొక్క చక్కటి గవర్నమెంట్ కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విషయాన్ని నొక్కి చెప్పారు. ఈ విషయంలో పరిపూర్ణంగా గవర్నమెంట్ కఠినంగా వ్యవహరించాలనే విషయాన్ని మేము నొక్కి చెబుతూ జై జనసేన యొక్క కూటమి యొక్క ప్రభుత్వాన్ని మేము అభినందిస్తూ ముందుకు సాగాలని కూడా కోరుకుంటున్నాం.